ఒకానొక కాలంలో ఒక ముసలవ్వ ఉండేది. ఆమె వెళ్ళిపోయే బాటసారులకు తన ఆహారాన్ని అందించేది. దానివల్ల ఎంతో తృప్తి పొందుతూ దేవుణ్ణి ప్రార్థించసాగేది. అయితే ఒకరోజు అలా ఒక బాటసారి వచ్చి ఆహారాన్ని అడగగా ఆమె అందించింది. అయితే ఆ బాటసారి ఆహారాన్ని కొంత తిని మరి కొంచెం తన మూటలో కట్టి వెళ్ళసాగాడు. అతను వెళుతున్న దారిలో అతనికి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవాలనిపించింది. అయితే ఆ చెట్టుపై ఒక గ్రద్ద ఒక పామును పొడుచుకుంటూ తింటుంది. అయితే ఆ పాము ఆ బాధను తట్టుకోలేక విషాన్ని కక్కింది. ఆ విషం ఆ మూటపై పడి ఆ మూటలో ఉన్న ఆహారంలో కలిసిపోయింది. అయితే ఇది తెలియని బాటసారి ఆ ఆహారాన్ని తినగా అతను అక్కడే చనిపోయాడు. అతను అలా చనిపోవడం యమలోకంలో ఉన్న యమధర్మరాజుకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అతను చనిపోవడానికి కారణం ఎవరు, ఆ పాపం ఎవరికి చెందుతుంది అనే దానిపై ప్రశ్నలు వచ్చాయి. ఆకలికి తట్టుకోలేక ఆహారాన్ని ఇవ్వమని చెప్పిన అతనికి చెందుతుందా అంటే కాదు. తనకు ఆకలి పుట్టడం వల్ల అతను అడిగాడు కాబట్టి అతనికి చెందదు. అయితే ఆ పాపం ఆ ముసలావిడికి చెందుతుందా అంటే ఆమెకి చెందదు. ఎందుకంటే ఆకలి అన్నవాడికి ఆహారాన్ని పెట్టింది. పోనీ గ్రద్దకి చెందుతుందా అంటే తన ఆహారాన్ని తను సంపాదించుకుంది. పోనీ పాముకు చెందుతుందా అంటే పాము తన చంపుతున్నప్పుడు తనకు కలిగిన బాధ వల్ల తను విషం కక్కింది. కాబట్టి పాముకు కూడా ఆ పాపం చెందదు. ఎవరికి చెందుతుందా అని ఆలోచించసాగాడు యమధర్మరాజు. ఆ బాటసారి చనిపోయిన వార్త ఊరు మొత్తం వ్యాపించింది. అయితే ఆ ముసలవ్వ ఇరుగు పొరుగున వారు దీనికి మరింత ఘాటును తెచ్చి ఆ ముసలవ్వ విషం పెట్టి ఆ బాటసారిని చంపించిందని పుకారుని సృష్టించారు. ఇది తెలుసుకున్న యమధర్మరాజు ఈ పుకారును సృష్టించిన ఇరుగు పొరుగు వారి ఖాతాలో ఈ పాపాన్ని, ఆ మనిషి చనిపోయిన పాపాన్ని జమ చేయవలసిందిగా చిత్రగుప్తునికి ఆదేశించాడు. ఈ విధంగా ఒక తప్పు జరిగినప్పుడు దాని ముందు వెనక ఆలోచించకుండా పుకారును రేపే వారిపై యమధర్మరాజు ఆ పాపాన్ని ఎలా జమ చేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.